అంటే ఈ న్యూ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా? అంటే అప్రోచ్ అయిన తర్వాత మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూసిన తర్వాత అమ్మా ఇంత వచ్చిందా మాకు బిల్, కరెంట్ బిల్ ఇంత ఎక్కువ వచ్చిందా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక ఎగ్జాంపుల్. అసలు చాలా మంది ఉన్నారండి. సో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, అసలు ఏం జరిగింది సిచ్యువేషన్. కొంతమంది కస్టమర్స్ చెప్తా చూడండి, మా సర్వీసెస్ ముందు నుంచి తీసుకున్నారు కొంతమంది, ఓకేనా, చాలా హ్యాపీ ఉండే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే అరే వీళ్ళు ఇంకా అంటే ఆ టైంలో ఎఫెక్ట్ లేదు వాళ్ళకి. సో ఏమైంది, ఇంకా మీ సర్వీసెస్ అవసరం లేదు అనుకున్నారు, ఓకేనా. సో సర్వీసెస్ అవసరం లేదు అనుకున్నారు. వాళ్ళకి న్యూ రెగ్యులేషన్ వచ్చినప్పుడు కూడా మేము అలర్ట్ చేసినాం కొంతమంది, ఓకేనా, అలర్ట్ చేసినాము, మెసేజ్ చేసినాము, కాల్ చేసినాము. తర్వాత కూడా యాక్ట్ కాలే. తర్వాత సడన్గా ఇప్పుడు స్పైక్ వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఓకే, వాళ్ళు మా సబ్స్క్రైబర్స్లా ఉండుంటే ఈ ప్రాబ్లం లేకుంటుండే. అంటే బేసిక్ ఏమవుతుంది అంటే అసలు సడన్గా ఇంపాక్ట్. ఇప్పుడు మనం రియాక్టివ్ ఉండొద్దు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకేదో స్మాల్ సర్వీస్ ఛార్జ్ పే చేస్తారు అనుకుంటారేమో, కానీ ఓవరాల్గా మీరు ఒక 1 monthలో హై బిల్ వచ్చేస్తే దట్ ఇంపాక్ట్ ఈస్ వెరీ వెరీ హై. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చాలామంది మా దగ్గర నుంచి మిస్ అయిన వాళ్ళు, అంటే స్టాప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ వాళ్ళ దాంట్లో కూడా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలామంది ఇంపాక్ట్ అయ్యారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మొన్న మా అన్నయ్య, ఓకేనా, ఒక కంపెనీ ఉంది, ఓకేనా, ఐడియా బొల్లారంలో ఒక ఇండస్ట్రీ ఉంది. ఓకే, ఆ ఇండస్ట్రీలో ఏమైందంటే ఆ ఇండస్ట్రీలో తెలుసు, అన్నయ్యకి తెలుసు మేము ఈ రిలేటెడ్ సర్వీసెస్లో ఉన్నాం. ఆయన బిజీ షెడ్యూల్ ఆయనది. ఒక ప్లాంట్ ఏదో ఎక్స్ట్రా యాడ్ చేసారు వాళ్ళ ప్రొడక్షన్లో. ఈ న్యూ రెగ్యులేషన్ ఇంపాక్ట్ ఆ ప్లాంట్ది రెండు కలిసి ఆల్మోస్ట్ 2.5 lakh వాళ్ళకి ఒక నెలలో ఎక్కువ వచ్చింది. 2.5 lakh 2,30,000 చేంజ్ వచ్చింది. అరే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నాకు చెప్తే సికిందర్ అంటే పెట్టేస్తాను నేను, డబ్బులు అనేది సెకండరీ. అరే కానీ ఆయనకు కూడా తెలుసు యాక్సెస్ ఉంది, కానీ మిస్ అయిపోయింది. ఇట్లానే చెప్తున్నా కదా, అసలు కొన్ని కోట్ల రూపాయలు అంటే ఇట్ ఈస్ బీయింగ్ అన్నెసర్లీ ఎక్సెస్ బిల్ లాగా పే చేయాల్సి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్సెస్ ఉన్నాయి.